Hi students, in 9th class syllabus lo ఈ టాపిక్ ఎండింగ్ వచ్చింది. ఈ ఎండింగ్ సిలబస్ లో ఈ వీడియోలో చెప్పే ప్రాబ్లమ్స్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఈజీ. మీకు నోట్ పాయింట్స్ చెప్పాను, ఆ నోట్ పాయింట్స్ అన్ని వచ్చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడం అన్ని ఈజీగా వస్తాయి. ఓకే, లెట్ us స్టార్ట్. √5 plus √3 whole by 2 into √5 minus 3√3 is equal to a minus b √15. ఇందులో ఏం ఫైండ్ చేయాలి? a వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b? నౌ టేక్ ద ప్రాబ్లం. √5 plus √3 whole by 2√5 minus 3√3. డినామినేటర్ లో మైనస్ ఉంది, మధ్యలో మైనస్ ఉంటే ఏం తీసుకోవాలి? ప్లస్. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2√5 minus 3√3 is 2√5 plus 3√3. ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో గివెన్ ప్రాబ్లమ్ ని మల్టిప్లై చేయాలి. సో √5 plus √3 whole by 2√5 minus 3√3 is equal to √5 plus √3 whole by 2√5 minus 3√3 into its rationalizing factor. 2√5 plus 3√3 whole by 2√5 plus 3√3. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయడం రావాలి. డినామినేటర్ చూసారనుకోండి, a మైనస్ b, a ప్లస్ b. ఎవ్రీ ప్రాబ్లం డినామినేటర్ ఫార్ములా ఒకటే, ఒక న్యూమరేటర్ చేంజ్ అవుతుంది. a మైనస్ b అంటే a అండ్ b అని తీసుకుంటే ఇక్కడ కూడా a అండ్ b వస్తుంది, బికాస్ బోత్ ఆర్ సేమ్ టర్మ్స్. 2√5 whole square minus 3√3 whole square. Numerator √5 plus √3 into 2√5 plus 3√3. Now ఇక్కడ మల్టిప్లై చేయడం రావాలి. ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ బ్రాకెట్, సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ బ్రాకెట్, then you will get the answer. Okay, hold on. Now √5 into second bracket. √5 plus 3√3 plus √3 into second bracket. √5 plus 3√3 whole by this simplification. 2√5 whole square అంటే 2 numbers ని స్క్వేర్ చేయాలి. 2 square into √5 whole square minus 3 square into √3 whole square. Now multiply. Whole by 2 square value 4 into 5, 3 square value 9 into 3. ఎందుకంటే స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అవుతాయి. న్యూమరేటర్ 2 into √5 into √5, √25 అని రాయొచ్చు, √5 హోల్ స్క్వేర్ అయినా రాయొచ్చు. సేమ్ టర్మ్స్ ఉన్న డైరెక్ట్గా రాసేయండి. ప్లస్
3 ఇంటూ రూట్ 5 ఇంటూ రూట్ 3 డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి మల్టిప్లై చేయండి. 5 3s are 15 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 5 రూట్ 15 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 3 హోల్ స్క్వేర్. ఓకే, మీరు నోట్ చేసినప్పుడు పౌచ్ చేసి నోట్ చేసుకోండి. స్టెప్కి స్టెప్ మధ్యలో గ్యాప్ ఇస్తాను. Now 2 into 5 plus 3 root 15 plus 2 root 15 plus 3 into 3. 20 minus 27. 2 5s are 10 plus root 15 3 times. Root 15 2 times. 3 root 15 అంటే root 15 3 times ఉంటుంది. 2 root 15 అంటే root 15 2 times ఉంటుంది. టోటల్గా 5 times plus 9 whole by 20 minus 27 minus 7. 10 plus 9 19 plus 5 root 15 by minus 7. ఇక్కడ డినామినేటర్ని స్ప్లిట్ చేసుకోవాలి. How can you write? 19 by minus 7 plus 5 root 15 by minus 7 plus by minus minus plus by minus minus 5 by 7 into root 15. ఇది ఫైనల్ ఆన్సర్. ఈ ఆన్సర్ మీరు ఏం చేయాలి? గివెన్ ప్రాబ్లంతో కంపేర్ చేయండి. వాట్ ఇస్ గివెన్ ప్రాబ్లం? a plus a minus b root 15. ఇది ఇచ్చే క్వశ్చన్లో. సో వాట్ ఈజ్ ఏ వాల్యూ? రెండు కంపేర్ చేశారనుకోండి. a is equal to minus 19 by 7, b is equal to 5 by 7. ఎందుకు 5 by 7 రాయాలి? a ప్లస్లో a అంటే ప్లస్ a, ప్లస్ ఏ అన్నా ఏ అన్నా ఒకటే, అందుకు మైనస్ 19 by 7. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. 2 మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ ఏముంది? b రూట్ 15 5 by 7 రూట్ 15. రెండు రూట్ 15s ఒకే ప్లేస్లో ఉన్నాయి. రిమైనింగ్ నెంబర్స్ ఏంటి? b అండ్ 5 by 7. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. ఈ 1.4లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా లెంతీగా ఉంటుంది. So everyone practice. Not all. Second problem. Denominator లో 3 root 3 plus root 2 ఇచ్చాడు. సో మీరు ఏం తీసుకోవాలి? మైనస్. Rationalizing factor of 3 root 3 plus root 2 is 3 root 3 minus root 2. సో ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో ప్రాబ్లమ్ని మల్టిప్లై చేయడమే. సో 3 root 5 minus root 7 by 3 root 3 plus root 2 is equal to 3 root 5 minus root 7 whole by 3 root 3 minus plus root 2 into its rationalizing factor. 3 root 3 minus root 2 by 3 root 3 minus root 2. Now multiply. Denominator లో చూసారంటే 3 root 3 and root 2. 3 root 3 and root 2. ఇవి a plus b అయితే ఇదేంటవుతుంది? a minus b. a plus b into a minus b. a square minus b square. న్యూమరేటర్ ఇక్కడ ఉండే టర్మ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసుకోవాలి. 3 root 5 minus root 7 into 3 root 3 minus root 2.
హౌ కెన్ యూ మల్టిప్లై? ఫస్ట్ టర్మ్ని సెకండ్ బ్రాకెట్తో మల్టిప్లై చేయాలి, అలాగే సెకండ్ టర్మ్ను కూడా సెకండ్ బ్రాకెట్తో మల్టిప్లై చేయాలి. నెంబర్ స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ బ్రాకెట్. Minus √7 into 3√3 minus √2. Now you have to multiply. Multiply చేయండి. 3 square 9, square and root will be cancelled, √2 square 2. Here 3 into 3 అంటే ఇక్కడ మీరు ఓన్లీ నెంబర్స్ మల్టిప్లై చేయాలి, స్క్వేర్ రూట్స్ సపరేట్గా మల్టిప్లై చేయాలి. 3 3s are 9, √5 into √3 √15, 3 plus into minus minus 3 into √5 into √2 √10, minus into plus minus 3√21 minus in minus plus √14, 27 minus 2 9√15 minus 3√10 minus 3√21 plus √14. ఇక్కడ సింప్లిఫై చేయండి. 27లో 2 మైనస్ చేస్తే 25. It is last step. 9√15 minus 3√10 minus 3√21 minus plus √14. ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ చేయలేము, బికాజ్ ఆల్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్, అంటే అన్లైక్ టర్మ్స్. ఓకే, నోట్ డౌన్. 1/7 plus 4√3 plus 1/2 plus √5. అంటే 2 స్మాల్ ప్రాబ్లమ్స్ని కంబైన్ చేసి వన్ ప్రాబ్లమ్గా ఇచ్చారు. This problem is not difficult to before all problems. This problem is very easy. Find the rationalizing factors and multiply with the respective given problems. Rationalizing factor of 7 plus 4√3 is 7 minus 4√3. Rationalizing factor of 2 plus √5 is 2 minus √5. ఆ rationalizing factors తో మల్టిప్లై చేయండి. 1/7 plus 4√3 into 7 minus 4√3 by 7 minus 4√3 plus 1/2 plus √5 into 2 minus √5 by 2 minus √5. ఏం చేశాను? ఒక్కొక్క టర్మ్కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేశాను. చూడండి, ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఈజీ. Now 1 into any number, same number. A plus B into A minus B. A square minus B square. 1 into any number, same number. A plus B into A minus B. A square minus B
b square. Not done. I will rub the board. Seven minus 4 root 3 whole by 7 square 49 minus ఈ 2 నెంబర్ని స్క్వేర్ చేయాలి. ప్లస్ 2 minus root 5 whole by 2 square 4 root 5 whole square. Next up, 7 minus 4 root 3 whole by 49 minus 4 square 16 into square and root will be cancelled. 2 minus root 5 whole by 4 minus 5 square and root will be cancelled. Now 7 minus 4 root 3 whole by 49 minus 48 plus 2 minus root 5 whole by 4 minus 5 how much? Minus 1. 7 minus 4 root 3 whole by 1. 2 minus root 5 whole by minus 1. డినామినేటర్లో 1 ఉన్నప్పుడు మనము రిమూవ్ చేయగలము. మైనస్ 1 ఉన్నప్పుడు మైనస్ 1ని రిమూవ్ చేయలేము. అంటే ముందు మైనస్ సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు 1 రిమూవ్ చేయాలి. 7 minus 4 root 3 whole by 1 ప్లస్ బై మైనస్ ఏంటవుతుంది? మైనస్ 2 minus root 5 by 1. నెక్స్ట్ అప్పుడు 1 రిమూవ్ చేయొచ్చు. కానీ 7 minus 4 root 3 బిఫోర్ ప్లస్ ఉంటుంది. 2 minus root 5 బిఫోర్ ఏముంటుంది? మైనస్. సో 7 minus 4 root 3 మైనస్ 2 minus root 5. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా 2 minus root 5 అని రాయకూడదు. బిఫోర్ మైనస్ సింబల్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాలి. మరి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. ఇక్కడ ప్లస్తో మల్టిప్లై చేయాలి. ప్లస్తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ సైన్ వస్తుంది కాబట్టి ప్లస్ రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే. 7 minus 4 root 3 minus into plus minus minus into minus plus 7 minus 2 5 minus 4 root 3 plus root 5. నోట్ చేయండి. ఈ ప్రాబ్లం కూడా తండ్రి ప్రాబ్లం ఎగ్జామ్స్లో ఎక్కువగా 4 మార్క్స్ అడుగుతుంటాడు. ఓకేనా? నోట్ డౌన్ ఎవ్రీవన్. Square root 3 plus square root 2 whole by square root 3 minus square root 2 is equal to a plus b root 6. ఈ వీడియోలో చెప్పిన ఫస్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఒకే మోడల్ ఉంటుంది. ఈ మీనింగ్ ఏంటి? ఈ ప్రాబ్లం సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ a plus b root 6 మోడల్లో ఆన్సర్ వస్తుంది. అంటే a ప్లేస్లో ఏ నెంబర్ తీసుకోవాలి, b ప్లేస్లో ఏ నెంబర్ ఫైనల్గా వస్తుంది. Now start the procedure. ఈ డినామినేటర్ ఏముంది? స్క్వేర్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ 2. ఫైండ్ ఇట్స్ రాషనలైజింగ్ ఫ్యాక్టర్. స్క్వేర్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 2. ఈ రాషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి. సో స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 2 హోల్ బై స్క్వేర్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 2 హోల్ బై స్క్వేర్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ 2 into its rationalizing factor. Square root 3 plus square root 2 whole by square root 3 plus square root 2. ఈ ప్రాబ్లం చూసారండి, బిఫోర్ ప్రాబ్లమ్స్ లా కాకుండా
డినామినేటర్లో √3 అండ్ √2, √3 అండ్ √2. ఇప్పుడు a మైనస్ b అయితే a ప్లస్ b అవుతుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. న్యూమరేటర్ వచ్చేసరికి ఇక్కడ టర్మ్స్ సేమ్ గా ఉన్నాయి. a అండ్ b దెన్ a ప్లస్ b ఇంటూ a ప్లస్ b. a ప్లస్ b ఇంటూ a ప్లస్ b ఎంత అవుతుందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. లేకపోతే బిఫోర్ మోడల్లోనే మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, సో √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్. Note down, share of the board. A plus b whole square important. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.